నేడు ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సంపూర్ణ చంద్రగ్రహణం దర్శనమివ్వబోతోంది. బ్లడ్ మూన్ గా కనిపించబోతోంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇవాళ రాత్రి 8:58 నుంచి అర్ధరాత్రి 2:25 వరకు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణం సమయంలో అత్యంత ఎర్రగా మారబోతున్నాడు చంద్రుడు. 82 నిమిషాల పాటు కనిపించబోతోంది బ్లడ్ మూన్. ప్రపంచవ్యాప్తంగా 85% మందికి బ్లడ్ మూన్ కనిపించబోతోంది. ఆసియా, పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. ఇక ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో పాక్షిక చంద్రగ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేస్తున్నారు. మధ్యాహ్నం 3:30 తర్వాత పలు ఆలయాలను మూసివేస్తారు. మధ్యాహ్నం 3:30 తిరుపతి, విజయవాడలో ఆలయాలను మూసివేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు శ్రీశైలం మల్లన్న ఆలయం మూసివేస్తారు. సాయంత్రం 4 గంటలకు కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయాన్ని మూసివేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు భద్రాద్రి రామాలయాన్ని మూసివేస్తారు. కాసేపట్లో యాదాద్రి నరసింహస్వామి ఆలయాన్ని కూడా మూసివేస్తారు. రేపు తెల్లవారుజామున మళ్ళీ ఈ ఆలయాలన్నీ కూడా తెరుచుకోబోతున్నాయి. వరంగల్ భద్రకాళి టెంపుల్ దగ్గర మా టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేష్ ఉన్నారు. పెద్దేష్, పండితులు ఏమంటున్నారు? భద్రకాళి ఆలయం అలాగే వరంగల్లో ఉన్న ఇతర ఆలయాలన్నీ కూడా ఎన్నింటికి మూతపడతాయి, మళ్ళీ తిరిగి ఎన్నింటికి తెరుచుకుంటాయి? భాద్రపద శుద్ధ పౌర్ణమి ఈరోజు సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తున్న నేపథ్యంలో దేశంలోని ఆలయాలన్నీ కూడా మరికొద్ది సేపట్లో ద్వారబంధనం చేయబోతున్నారు. ఆలయాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో మూసివేస్తారు. ఈ నేపథ్యంలోనే ఆలయాల మూసివేతకు ముందు నిర్వహించేటువంటి పూజా కార్యక్రమాలు మనం వరంగల్లో ప్రసిద్ధిగాంచినటువంటి వరంగల్లో ప్రసిద్ధిగాంచిన 1000 స్తంభాల ఆలయంతో పాటు ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయంలో కూడా పూజా కార్యక్రమాలన్నీ పండితులు నిర్వహిస్తున్నారు. సో ఇక్కడ ఎన్ని గంటలకు ఈ ద్వారబంధనం జరుగుతుంది, ఆ కార్యక్రమాలు అంటే ఎన్ని గంటలకు ఈ చంద్రగ్రహణం సంభవిస్తుంది, గ్రహణ సందర్భంగా ఆచరించే నియమాలంటే తెలుసుకుందాం. ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు శర్మ గారు చెప్పండి, అసలు ఈ గ్రహణ సమయంలో ఆచరించాల్సిన నియమాలు ఏంటి, ఎన్ని గంటలకు ఈ ద్వారబంధన కార్యక్రమం ఉంటుంది? దివారాత్రములకు సూర్య చంద్రుడు రాజులు. గ్రహణం సంభవించిన సందర్భంలో చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ సంభవించిన ఆలయాలలో ఉన్న మూర్తులలో ఉన్న పరమాత్మ చైతన్యం అనేది సూర్యమండలానికి వెళ్ళిపోతుంది. గ్రహణ మోక్షానంతరం ఆలయాన్ని శుద్ధి చేసి మూర్తులను అభిషేకించి తిరిగి జీవన్యాసం చెయ్యడం ద్వారా సూర్యమండలగతమైన ఆ పరమాత్మ చైతన్యాన్ని తిరిగి ఆయా మూర్తుల యందు సుప్రతిష్టం చేసి ఆరాధన యోగ్యం చేసి భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు 2025 సెప్టెంబర్ 7వ తారీఖు రాత్రి 9:56 గ్రహణం సంభవిస్తోంది. 1:26 అర్ధరాత్రి 1:26 దాకా 3 గంటల పాటు ఉంటుంది. కాబట్టి దాని వేదను పురస్కరించుకొని 1 గంటకే ఈ దేవాలయాలు మూసివేయబడతాయి. గ్రహణ వేద అంటారు దీన్ని. ఈ గ్రహణ వేద అంటే సూర్యగ్రహణం అప్పుడు ఎన్ని జాములు, మన చంద్రగ్రహణం అప్పుడు ఎన్ని జాములు అని దానికి ఒక విధానం అనేది ఈ గ్రహణ వేదం ఉంటుంది. ఇవాళ బట్టి చంద్రగ్రహణం కాబట్టి ఈ 1 గంట నుంచి ఆ గ్రహణ వేదం ఉంటుంది. కాబట్టి ఆ 1 గంట లోపే సాయంత్రన పూజలు కూడా ఇప్పుడే నిర్వర్తింపజేసేసి ఆలయాలు మూసివేయబడతాయి. గ్రహణ మోక్షానంతరం ఆలయం తెరవబడి శుద్ధి చేయబడి సంప్రోక్షణాధికారులు నిర్వహించారు. సో ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అన్ని ఆలయాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వేద అంటే ఆలయాల మూసివేతకు ముందు చేసేటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయంతో పాటు 1000 స్తంభాల కాళేశ్వరంలో రామప్ప, మెట్టికుంట రామలింగేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం అన్ని ఆలయాలలో కూడా ప్రస్తుతం అయితే మరికొద్ది నిమిషాల్లో ఆలయాన్ని కూడా మూసివేయనున్నారు. సో వాటికి అన్ని కూడా ద్వారబంధన చేయబోతున్నారు. సో సాయంత్రం సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలోనే ఆలయాలన్నీ కూడా మరికొద్దిసేపట్లో మూసివేస్తున్న నేపథ్యంలో భక్తులు కూడా దర్శనాల కోసం తరలి వస్తున్నారు.